నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిర్దిష్టమైన ప్రణాళికతో ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తా కొవ్వూరు ప్రజాగళం సభలో హామీ ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు. పశ్చిమ గోదావరి జిల్లాలో పోటీ చేస్తున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థులు విజయ ఢంకా మోగించడం ఖాయం. జిల్లా కేంద్రం భీమవరంలో ప్రకటించిన టీడీపీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అక్షరాలా పూర్తి చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే. భీమవరంలో వెల్లడించిన ఎమ్మెల్యే శ్రీనివాస్. పెన్షన్ మొత్తాలను తక్షణమే ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు అందజేయాలి. తణుకులో డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే ఆరమిల్లి. ప్రచారంలో పాల్గొన్న ఆయన సతీమణి కృష్ణ తులసి. ముస్లిం సోదరులకు మసీదులో పళ్లందించిన తణుకు రోటరీ క్లబ్ సభ్యులు. నమాజ్ చేసిన మతస్థులు. తాడేపల్లిగూడెం 31వ వార్డులో ఎన్నికల ప్రచారం చేసిన ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. నర్సాపురం ఎంపీ అభ్యర్థి గూడూరిలు. ఎన్డీఏ కూటమి విజయం ద్వారానే దేశంలోనూ రాష్ట్రంలోనూ అభివృద్ధి. తాడేపల్లిగూడెంలో స్పష్టం చేసిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు. అక్రమ మద్యం విక్రయాలను పూర్తి స్థాయిలో అరికట్టాలి. తాడేపల్లిగూడెంలో ఎక్సైజ్ సిబ్బంది ఆదేశించిన ఈ శాఖ సిఐ శ్రీనివాస్. తెలుగుదేశం ప్రభుత్వంలో పెరిగిన మహిళా సాధికారత పేర్కొన్న ఉండి ఎమ్మెల్యే రామరాజు. అభివృద్ధి చేసి చూపెట్టిన తనను ఎమ్మెల్యేగా గెలిపించి జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలి. ప్రజలకు విజ్ఞప్తి చేసిన చెరుకువాడ. పోలింగ్ సిబ్బందికి రాజమండ్రిలో ఈ నెల 15వ తేదీన ప్రత్యేక శిక్షణా తరగతులు ఉద్బోధించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. నల్లజర్ల మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన హోం మినిస్టర్ వనిత. పేద ప్రజలు మెచ్చే విధంగా పరిపాలన అందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పెరవలి మండలంలో వివరించిన నిర్దోవల్ ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. నార్కేడిమిల్లి గ్రామంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొన్న కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. నమస్కారం. ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తానని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు విజయ్ విహార్ సెంటర్లో గురువారం సాయంత్రం జరిగిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, సూపర్ 6 పథకాలను తీసుకువస్తానని తెలిపారు. విద్యావంతుడైన కొవ్వూరు దేశం అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావును, రాజమండ్రి లోక్సభ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. స్వాగతం సుస్వాగతం. జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచిరంతే చాలు నీ పరిపాలన కోరింది. ఓ ప్రతి రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్య. ఉత్సాహం చూస్తా ఉంటే ఎప్పుడెప్పుడు 13 మే వస్తుందా 2 బటన్లు నొక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అడ్డా మన కొవ్వూరులో మళ్ళీ నాటి ఊపు కనపడస్తా ఉంది. ఆ కసిమిలో కనపడస్తా ఉంది. తెలుగుదేశం పార్టీని గెలిపించాలని గట్టి సంకల్పం. మిమ్మల్ని చూస్తే నాకు అర్థమవుతా ఉంది. దారిలో వస్తా ఉంటే చూశాను మా ఆడబిడ్డల అభిమానం, చిన్నారి పిల్లల యొక్క ఉత్సాహం చూశాను. ఇప్పుడే ఆ పాప భవిష్యత్తు మీదేనని ఆ పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఉత్సాహంగా వచ్చే పరిస్థితి వచ్చారు. రాజకీయ గాలి వీస్తా ఉంది, మారుతా ఉందా లేదా? జనంలో ట్రెండ్ మారింది.
మీ భవిష్యత్తును అంధకారం చేశాడు, మీ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం చేశారు. అలాంటి చిన్న పిల్లలు పెద్ద అయితే ఇక్కడ ఎడారిగా మిగిలిపోతుంది, ఆంధ్రప్రదేశ్ శ్మశానంగా మిగిలిపోతుంది. అందుకే మిత్రపక్షాలతో వచ్చాం, కూటమిగా ఒక జట్టు కట్టాం. జనసేనకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, జనసేనకులు హుషారుగా ఉండండి. ఈరోజు మీరు ఒకసారి చూస్తే పవన్ గారు మొట్టమొదటి నుంచి చెప్తున్నాడు, ప్రజల కోసం వచ్చిన మనిషి పవన్ కళ్యాణ్ గారు, అవునా కాదా? ఆడుకోవాలని మొట్టమొదట ముందుకు వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కొవ్వూరు సభ ద్వారా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇంకో వచ్చే పార్టీ బీజేపీని, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, ప్రజల్ని గెలిపించడానికి, మీకు న్యాయం చేయడానికి బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఒక జట్టుగా ఇక్కడికి వచ్చాం. ఆశీర్వదించమని మిమ్మల్ని కోరుతున్నా. ఆశీర్వదిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. ఈ పార్లమెంట్ లో బీజేపీ అభ్యర్థి ఎంపీగా పోటీ చేస్తున్నారు పురంధేశ్వరి గారు. జనసేన అభ్యర్థులు ఇద్దరు పోటీ చేస్తున్నారు. రాజానగరం ఏ నియోజకవర్గం, ఇంకోటి ఎడదవోలు, కడం 5 ఇంకొక సీటు బీజేపీకి ఇచ్చాం కానీ అది ఇంకా డిసైడ్ కాలేదు. కడం సీట్లు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్నాం. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను మిమ్మల్ని అందరినీ చైతన్యవంతులు చేయడానికి వచ్చాను. మీ ఉత్సాహం చూసి నన్ను ఉత్సాహపరచడానికి మీరు ఇక్కడికి వచ్చారు. చంద్రన్న సాగిపో, మీ ఎంట మేము ఉన్నామని సంఘీభావానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన సభలో తెలుగుదేశం సీనియర్ నాయకులు, పారిశ్రామికవేత్త పెండ్యాల అచ్చిబాబు పాల్గొన్నారు. జిల్లా కేంద్రమైన భీమవరంలో నియోజకవర్గ టీడీపీ, జనసేన, భాజపా కూటమి ఎన్నికల కార్యాలయాన్ని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో కూటమి పార్టీలు అన్ని నియోజకవర్గాల్లో విజయం సాధిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం కల్పించే బాధ్యత చంద్రబాబు తీసుకున్నారని అన్నారు. బీసీలకు రాజ్యాధికారాన్ని కట్టబెట్టేందుకు జైహో బీసీ కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. శుక్రవారం నరసాపురం పాలకులలో జరిగే పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సభలో కూటమి అభ్యర్థులంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిగా మన ఈ వరకు గతంలో ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా ఇక్కడ చేస్తున్నారు. ఆయన అందరికీ తెలుసు నియోజకవర్గంలోను. ఈ రోజున మన ఆయనకి జనసేన కూటమి అభ్యర్థిగా ఇక్కడ ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజున అందులో భాగంగానే ఈ రోజున మరి పార్టీ కార్యాలయం 9-10 నిమిషాలకు మంచి ముహూర్తంలో ఇది ఇప్పుడే దేవుడి పూజ చేసి ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, అలాగే జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. ఇలాగ మన టౌన్ అధ్యక్షులు కావచ్చు, మండల అధ్యక్షులు కావచ్చు, అందరూ కూడా బాధ్యతగా పనిచేసి పార్టీని గెలిపించుకోవాలనే ప్రతి కార్యకర్త కూడా ఇక్కడ ఉన్నారు. రాబో కాలంలో ప్రతి ఒక్కరూ కూడా గతంలో మనం ఎలా పనిచేసామో కష్టపడి, ఇప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడి జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమిగా ఈరోజు మనం అభ్యర్థి ఎవరైతే పులపర్తి రామాంజనేయులు గారు ఉన్నారో మంచి మెజార్టీ ఇచ్చి నెగ్గించుకోవాల్సిన బాధ్యత మా అందరి పైన ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసరామ, భీమవరం జనసేన పార్టీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో నడిపించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయాన్ని ఎవరూ నిలువరింప చేయలేరని భీమవరం ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ తెలిపారు. భీమవరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోనే 175 స్థానాలు తమ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని అన్నారు. ఇప్పటికే నియోజకవర్గాన్ని కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేసినట్లు వివరించారు. అలాగే భీమవరం పట్టణాన్ని జిల్లా కేంద్రంగా కూడా తీర్చిదిద్దామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. 22వ వార్డు నుంచి చాలా మంది యువత తెలుగుదేశం, జనసేన పార్టీల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా స్థానిక మావుళ్ళమ్మ గుడి చైర్మన్ మరి నాగన్న బాబు గారు, అలాగే జయరాము, అలాగే వెంకటేశ్వరరావు, మళ్ళీ రాంబాబు, వీళ్ళందరూ కూడా ఫ్రెండ్సే అయినప్పటికీ కూడా గతంలో నుంచి జనసేనలోను తెలుగుదేశం పార్టీలోనూ పనిచేయడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేదరికం పోవాలి, ప్రతి ఒక్కరు కూడా మరి ఆర్థికంగా పైకి రావాలనే ఆలోచనతోటి పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా సచివాలయ వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. అలాగే వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఏదైనా పని కావాలంటే ఇంటి గుమ్మం దగ్గరికే ఏదైతే పరిపాలన తీసుకొచ్చారో, పరిపాలన వికేంద్రీకరణ తీసుకొచ్చారో, అలాగే మన భీమవరానికి జిల్లా కేంద్రం ఇచ్చారో, ఇటువంటి అన్ని చూసిన తర్వాత మనం చేస్తున్న, అలాగే స్థానికంగా నేను చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ అవన్నీ చూసిన తర్వాత మనం శ్రీని గారు వెంట నడవాలి, అలాగే వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలని చెప్పి ఇవాళ తెలుగుదేశం నుంచి, జనసేన నుంచి మరి పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే నిత్యం కూడా చాలా మంది ఒక వాలంటీర్గా పనిచేసాం, మనం ఒక శ్రామికుడిలాగా నియోజకవర్గం కోసం పనిచేసాం. ఏదో ఒక పదం అంటే అలంకారం కాకుండా బాధ్యతగా మనం పనిచేయడం జరిగింది. వృద్ధులకు, వికలాంగులకు ప్రతి నెల ఇస్తున్న పెన్షన్లను వెంటనే ఇంటికే వెళ్లి ఆ మొత్తాలను అందజేయాలని తెలుగుదేశం, జనసేన, బీజేపీ తణుకు నియోజకవర్గ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల సందర్భంగా నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాల్లో గురువారం ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి స్పందించకపోతే జనం రోడ్లెక్కాల్సి ఉంటుందని హెచ్చరించారు. తప్పు ప్రభుత్వం దగ్గర పెట్టుకుని ప్రతిపక్షాలపై నిందలు వేయడం దిగజారుడు రాజకీయానికి నిదర్శనమని ఆయన ఆరోపించారు. మంచి ప్రభుత్వం కోసం అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో సైకిల్, కమలం గుర్తులకు ఓట్లేసి గెలిపించాలని కోరారు. ప్రస్తుతం నడుస్తున్న వాలంటీర్ వ్యవస్థను తాము అధికారంలోకి వస్తే మరింత పటిష్టంగా ముందుకు నడిపిస్తామని ఆర్ఎంఎల్ఏ ప్రజలకు భరోసా ఇచ్చారు. ముఖ్యంగా ఈ రోజు ప్రజలందరూ కూడా ఆ దృష్టికి తీసుకొచ్చినటువంటి సమస్య, ముఖ్యంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని అపహాస్యం చేసి వీళ్లు ప్రజలను ఇబ్బంది పెట్టాలనే ఒక దురాలోచనతో ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లతో ఇప్పించొద్దంటే ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థ ద్వారా అందించేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా కేవలం ప్రతిపక్షాల మీద ఆరోపణ చేయాలి, తెలుగుదేశం పార్టీ మీద ఆరోపణ చేయాలనే దురుద్దేశంతో ఈరోజు పెన్షన్ని సచివాలయంకి వచ్చి తీసుకోమని చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ అన్ని కూడా ఒక రోజులో అందించేటటువంటి అవకాశం ఉంది. వీళ్ళకి ఖజానాలో డబ్బులు లేక 3 రోజులు పెన్షన్ అమౌంట్ రాక డిలే అయింది. ఇప్పుడు మరొక వారం రోజులు డిలే చేయాలనే దురుద్దేశంతో సచివాలయాలకు వచ్చి పెన్షన్ తీసుకోవాలని చెప్పడం చాలా దారుణం. ఈరోజు వృద్ధులు గాని, వికలాంగులు గాని ఈ ఎండల్లో ఎప్పుడూ లేనటువంటి ఎండలు ఈ రోజు ఉంటున్నాయి. గత 20 సంవత్సరాలుగా లేనటువంటి ఎండలు ఈ సమయంలో ఎండలున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా కనీసం కనికరం లేకుండా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వీరు చేసి ఆ సచివాలయ ఉద్యోగుల ద్వారా మొత్తం పెన్షన్లన్నీ కూడా 1-2 రోజుల్లో ఇచ్చేయచ్చు. కానీ వీళ్ళు కావాలని ఇది తెలుగుదేశం పార్టీ మీద, జనసేన పార్టీ మీద దుష్ప్రచారం చేయాలని వీళ్ళు చేస్తున్నటువంటి నిర్వాహకాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇదిలా ఉండగా రాధాకృష్ణ సతీమణి ఆర్మిలి కృష్ణ తులసి గురువారం కూడా ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించి తెలుగుదేశం గెలవడం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. వేరువేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, మున్సిపల్ మాజీ చైర్మన్ పరిమి వెంకన్నబాబు, నాయకులు భీమనాథం వెంకట సుబ్బారావు, ఒమ్మి రాంబాబు, కడియాల సూర్యనారాయణ, షేక్ సురాసాహెబ్, బొద్దాని వెంకటేశ్వరరావు, దేవరకొండ ఈశ్వరరావు, తమరాపు రామనమ్మ,
పుప్పాల ఇంద్రాదేవి, గండి వరలక్ష్మి, కోమిరెడ్డి రమాదేవి, కాకిలేటి సత్యవాణి, తణుకు రేవతి, పితాని సత్యాదేవి, తమరాపు సత్యనారాయణ, గండి రామకృష్ణ, జనసేన మండల అధ్యక్షులు చిక్కాల వేణు కార్యకర్తలు పాల్గొన్నారు. రంజాన్ మాసం సందర్భంగా తణుకులోని వేల్పూరు రోడ్డులో ఉన్న మసీదులో గురువారం ముస్లిం సోదరులు అందరికీ ఆహారం, అందరికీ ఆరోగ్యం అందాలని కోరుతూ అల్లాను వేడుకున్నారు. అనంతరం ఉపవాస దీక్ష చేసిన భక్తులకు తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆపిల్స్ ను పంచిపెట్టారు. ఈ సందర్భంగా మత ప్రముఖులు, ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా భావించాలని ఉద్బోధించారు. నెల రంజాన్ నెల, ఉపవాసాల నెల. రంజాన్ నెల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఖురాన్ అవతరించి ఈ నెలలో, అవతరణ మొదలైంది ఈ నెలలో. మళ్ళీ 23 సంవత్సరాల తర్వాత అవతరణ సమాప్తమైంది కూడా ఈ నెలలోనే. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవక్త గారి ద్వారా ఈ ఖురాన్ అవతరణ జరిగింది. దానికోసం దానికి దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ప్రతి ముస్లిం సోదరుడు రంజాన్ నెలలో విధిగా ఉపవాసాలు ఉంటారు. మంచిగా జీవించమని చెప్తుంది, మంచి పనులు చేయమంటుంది. భూమి మీద జీవితం తాత్కాలికము, ఆ తర్వాత నీకు స్వర్గ నరకాలు ఉన్న ఈ తర్వాత పరలోకంలో ఆ స్వర్గం పొందడం కోసం ఈ ఉపవాసాలు కూడా ఉపయోగపడతాయి. ఉపవాసం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడే అంటే ఇంకా భయపడతాడు సృష్టికర్తకి. అసలు సృష్టికర్త ఆదేశాలు ఏమిటి అవి కూడా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ నెల. తప్పులు చేయకుండా ఉండటానికి, ఎవరిని కూడా వేధించకుండా, ద్వేషించకుండా ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూడమంటున్నాడు. ప్రజలందరూ కూడా సృష్టికర్తలో భాగమే. దేవుడే సృష్టించాడు. ఆ దేవుడి దగ్గరికి మళ్ళీ అందరూ వెళ్తారు. దేవుడు అందరికీ ఒకడే. క్లబ్ అధ్యక్షులు గోకవరపు సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి ఆనందం మస్తాన్రావు, సభ్యులు ఆకెళ్ల సుబ్రహ్మణ్యం, అక్కెన కాశీ విశ్వనాథం, మేడికొండ వెంకటేశ్వరరావు, మొహమ్మద్ మౌలానా, జహంగీర్ బాషాలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన వివరాలను ఎందుకు వెల్లడించలేదని సామాజిక న్యాయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పేరూరి మురళీకుమార్ ప్రభుత్వ నేతలను గురువారం మీడియాతో మాట్లాడుతూ నిలదీశారు. ఈ వివరాలు వెల్లడితే వచ్చే ఎన్నికల ఫలితాలు తారుమారవుతాయనే భయంతోటే సేకరించిన సమాచారాన్ని తొక్కుపెట్టారని ధ్వజమెత్తారు. కనీసం ఎప్పుడు వెల్లడిస్తారో ఇప్పటికైనా వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉద్యమిస్తారని పేరూరి హెచ్చరించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, నర్సాపురం పార్లమెంట్ పార్టీ అభ్యర్థిని గూడూరి ఉమాబాలులు గురువారం పట్టణంలోని 31వ వార్డులోని కడకట్ల ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుసుకుని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంతంలోని ప్రజలు వారిద్దరికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని అన్నారు. ప్రతి ఒక్క పేదవాడు సంతోషంగా జీవించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా మరోపక్క సత్యనారాయణ కుమారుడు బాల రాజేష్, కుమార్తె కాంచన 1వ వార్డు గణేష్ నగర్ లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారులకు వస్తేనే అభివృద్ధి సాధ్యపడుతుందని నర్సాపురం పార్లమెంట్ సభ్యులు కనుమూరి రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. విజయవాడ నుండి భీమవరం వెళ్తున్న ఆయనకు తాడేపల్లిగూడెంలో గురువారం తనకు ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ముఖ్యంగా గూడెం జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ను అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, బీజేపీ నాయకులు వలవల బాబ్జీ, గోరెల శ్రీధర్, ముప్పిడి రమేష్, ఈతకోట తాతాజీలు పాల్గొన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్ట్ షాపులను పూర్తి స్థాయిలో అరికట్టాలని తాడేపల్లిగూడెం ఎక్సైజ్ సీఐ కె శ్రీనివాస్ ఈ శాఖ సిబ్బందిని ఆదేశించారు.
తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో గురువారం అక్రమ మద్యం విక్రయాల నిషేధంపై అధికారులకు సిబ్బందికి నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎక్సైజ్ నిబంధనలను అతిక్రమిస్తే ఎంతటి వారిపైనైనా చర్యలు తప్పవని అన్నారు. అలాగే వాలంటీర్లు గ్రామాల్లో మద్యం దుకాణాలు అమ్మకాలపై నిఘా ఉంచాలని అన్నారు. ఇక్కడ మేము ఉన్న స్టాఫ్ కేవలం 8 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. కాబట్టి మీ కోఆపరేషన్ అనేది మాకు కూడా చాలా కీలకం. మేము కూడా యాక్చువల్ గా చాలా కేసులు పెట్టడం జరిగింది. ఈ ఎలక్షన్ పిఎస్ఆర్ మొదలైన తర్వాత డిసెంబర్ 25వ తారీఖు నుంచి తాడేపల్లిగూడెం ఓన్లీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో అంటే తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ రూరల్ పెంటపాడు మండలాల్లో 112 కేసులు పెట్టడం జరిగింది. మొన్న డిసెంబర్ 25 నుంచి నిన్నటి. ఈ సమావేశంలో తహసీల్దార్ ఎం మురళీకృష్ణ, ఎక్సైజ్ ఎస్ఐ టి శ్రీదేవులతో పాటు తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలాల్లోని వివిధ గ్రామాల సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.